హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో కూడా మన డైలీ లైఫ్లో మాట్లాడే ర్యాండమ్ సెంటెన్సెస్ నేను తెలుగులో అడుగుతాను. సో వాటిని మీరు ట్రాన్స్లేట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఇలాంటి ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ వీడియోస్ మన ఛానల్లో చాలానే అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ది బెస్ట్ ప్రాక్టీస్ కావాలనుకుంటే గో అండ్ వాచ్ దెమ్. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆమె ఎలాగో అలా ఇంగ్లీష్ నేర్చుకునింది. Somehow she learned English. Somehow she learned English. సో ఇక్కడ somehow ఒక మీనింగ్ ఏంటంటే నేను ఎలాగో అలా నేర్చుకున్నాను, వాళ్ళు ఎలాగో అలా ఇక్కడికి వచ్చేసారు, ఆమె ఎలాగో అలా వాళ్ళ నుంచి తప్పించుకోండి, ఇలా ఎలాగో అలా అనే సిచ్యువేషన్లో మనం somehow అనేది యూజ్ చేస్తాం. సో వీటిని యూజ్ చేసి కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. నేను ఎలాగో అలా అక్కడికి వెళ్ళిపోయాను. Somehow I have gone there. Somehow I have gone there. వాళ్ళు ఎలాగో అలా ఆ పని పూర్తి చేశారు. Somehow they finished that work. Somehow they finished that work. అతను ఎలాగో అలా ఇక్కడికి వచ్చేసాడు. Somehow he came here. Somehow he came here. నేను ఎలాగో అలా దాని గురించి తెలుసుకుంటాను. Somehow I will know about that. Somehow I will know about that. మీరు ఎలాగో అలా దాని గురించి తెలుసుకోండి. ఇలా కూడా అంటూ ఉంటాం కదా, నువ్వు దాని గురించి ఎలాగో అలాగ తెలుసుకో, ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఎలా చెప్పొచ్చు? Somehow know about that. Somehow know about that. నేను ఎంతో కొంత నీకు ఇస్తాను. Somewhat I will give you. Somewhat I will give you. సో ఇక్కడ చూడండి, ఎంతో కొంత. ఇప్పుడు somehow అంటే ఏంటి? ఎలాగో అలా. somewhat అంటే ఎంతో కొంత. మనం జనరల్గా అంటూ ఉంటాం కదా, నేను నీకు ఎంతో కొంత హెల్ప్ చేస్తాను, అతను ఎంతో కొంత హెల్ప్ చేశారులే, వాళ్ళు ఎంతో కొంత ఇచ్చారులే. సో ఇలా ఎంతో కొంత అంటూ ఉంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఇది యూజ్ చేయవచ్చు. somewhat అంటే ఏంటి? ఎంతో కొంత. సో దీన్ని యూజ్ చేసి కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. నేను ఎంతో కొంత నీకు డబ్బులు ఇస్తాను. Somewhat I will give you money. Somewhat I will give you money. వాళ్ళు ఎంతో కొంత పంపించారు. Somewhat they sent. Somewhat they sent. వాళ్ళు ఎంతో కొంత వాళ్ళకి ఇస్తారు. Somewhat they will give them. Somewhat they will give them. మీరు ఎంతో కొంత ఈ విషయంలో హెల్ప్ చేయాలి. Somewhat you should help in this matter. Somewhat you should help in this matter. ఆమె ఎంతో కొంత నేర్చుకునింది. Somewhat she learned. Somewhat she learned. నేను ఎంతో కొంత ఇంగ్లీష్ మాట్లాడగలను. Somewhat I can speak in English. Somewhat I can speak in English. ఆమె ఎంతో కొంత ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. Somewhat she will speak in English. Somewhat she will speak in English. ఆమెకి ఎంతో కొంత ఇంగ్లీష్ తెలుసు. Somewhat she knows about English. Somewhat she knows about English. సో somewhat అంటే ఏంటి? ఎంతో కొంత. ఓకేనా? వాళ్ళు అప్పుడప్పుడు డ్రింక్ చేస్తారు. వాళ్ళు అప్పుడప్పుడు డ్రింక్ చేస్తారు. దీన్ని ఎలా చెప్పొచ్చు? They will drink occasionally. They will drink occasionally. ఇక్కడ చూడండి, అప్పుడప్పుడు అంటే రేర్గా, అప్పుడప్పుడు తింటూ ఉంటారు, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు, అప్పుడప్పుడు నేర్చుకుంటూ ఉంటారు. ఇలా అప్పుడప్పుడు వచ్చేటప్పుడు మనం ఒకేషనలీ అనేది యూజ్ చేయాలి. సో దీన్ని యూజ్ చేసి కొన్ని సెంటెన్సెస్ అడుగుతాను, దెన్ యూ కెన్ అండర్స్టాండ్. ఆమె అప్పుడప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. She speaks in English occasionally.
షీ స్పీక్స్ ఇన్ ఇంగ్లీష్ ఒకేషనలీ అంటే ఆమె అప్పుడప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది అని. ఓకేనా? నేను అప్పుడప్పుడు మా హోమ్ టౌన్కి వెళ్తాను. ఐ విల్ గో టు మై హోమ్ టౌన్ ఒకేషనలీ. ఐ విల్ గో టు మై హోమ్ టౌన్ ఒకేషనలీ అంటే నేను అప్పుడప్పుడు మా హోమ్ టౌన్కి వెళ్తాను అని. ఆమె అప్పుడప్పుడు మార్కెట్కి వెళ్తుంది. ఆమె అప్పుడప్పుడు మార్కెట్కి వెళ్తుంది. దీన్ని ఎలా చెప్పొచ్చు? షీ విల్ గో టు ద మార్కెట్ ఒకేషనలీ. షీ విల్ గో టు ద మార్కెట్ ఒకేషనలీ. ఆమె అప్పుడప్పుడు మార్కెట్కి వెళ్తుంది అని. ఆమె రోజు వెళ్ళదు, అప్పుడప్పుడు మార్కెట్కి వెళ్తుంది అనే మీనింగ్లో వస్తుంది అనమాట. నేను అప్పుడప్పుడు డబ్బులు తీసుకుంటాను. నేను అప్పుడప్పుడు డబ్బులు తీసుకుంటాను. ఐ విల్ టేక్ మనీ ఒకేషనలీ. ఐ విల్ టేక్ మనీ ఒకేషనలీ అంటే నేను అప్పుడప్పుడు అమౌంట్ తీసుకుంటాను అని. ఆమె అప్పుడప్పుడు నాన్ వెజ్ తింటుంది. ఆమె ఎల్లప్పుడూ కాదు, అప్పుడప్పుడు నాన్ వెజ్ తింటుంది. దీన్ని ఎలా చెప్పొచ్చు? షీ విల్ ఈట్ నాన్ వెజ్ ఒకేషనలీ. షీ విల్ ఈట్ నాన్ వెజ్ ఒకేషనలీ అని అప్పుడప్పుడు నాన్ వెజ్ తింటుంది అని. నీకు దాని గురించి చెప్పి తప్పు చేశాను. నీకు దాని గురించి చెప్పి నేను తప్పు చేశాను. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఐ డిడ్ ఏ మిస్టేక్ బై టెలింగ్ యూ దాట్. ఐ డిడ్ ఏ మిస్టేక్ బై టెలింగ్ యూ దాట్. నేను అక్కడికి వచ్చి తప్పు చేశాను. ఐ డిడ్ ఏ మిస్టేక్ బై కమింగ్ దేర్. ఐ డిడ్ ఏ మిస్టేక్ బై కమింగ్ దేర్. నేను అది నేర్చుకొని తప్పు చేశాను. I did a mistake by learning that. I did a mistake by learning that. నేను అది చూసి తప్పు చేశాను. I did a mistake by watching that. I did a mistake by watching that. నేను ఇంగ్లీష్లో మాట్లాడి తప్పు చేశాను. I did a mistake by speaking in English. I did a mistake by speaking in English. నేను నీతో మాట్లాడి తప్పు చేశాను. I did a mistake by talking to you. I did a mistake by talking to you. నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చి తప్పు చేశాను. I did a mistake. I did a mistake by giving money. I did a mistake by giving money. నేను అది తీసుకొచ్చి తప్పు చేశాను. I did a mistake by bringing that. I did a mistake by bringing that. అంటే నేను అది తీసుకొచ్చి తప్పు చేశాను అని. సో ఇలా తప్పు చేశాను అనే సిచ్యువేషన్ వచ్చేటప్పుడు మనం ఐ డిడ్ ఏ మిస్టేక్ని యూజ్ చేసి ఇలాంటి సెంటెన్స్ అనేది సింపుల్గా మాట్లాడవచ్చు. సో ఇది మనకి నెగిటివ్ కదా, నేను తీసుకొచ్చి తప్పు చేశాను అని. సో పాజిటివ్గా కూడా మనం అంటూ ఉంటాం కదా, నేను అది తీసుకొచ్చి మంచి పని చేశాను, నేను అక్కడికి వెళ్ళి మంచి పని చేశాను. సో ఇలా అంటూ ఉంటాం కదా. సో ఇలాంటి సెంటెన్సెస్ ఎలా చెప్పొచ్చో ఇప్పుడు చూద్దాం. నేను నీకు చెప్పి మంచి పని చేశాను. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఐ డిడ్ ఏ గుడ్ జాబ్ బై టెలింగ్ యూ. ఐ డిడ్ ఏ గుడ్ జాబ్ బై టెలింగ్ యూ. నేను నీకు చెప్పి మంచి పని చేశాను అని. నువ్వు ఇక్కడికి వచ్చి మంచి పని చేసావు. యూ డిడ్ ఏ గుడ్ జాబ్ బై కమింగ్ హియర్. యూ డిడ్ ఏ గుడ్ జాబ్ బై కమింగ్ హియర్ అంటే నువ్వు ఇక్కడికి వచ్చి మంచి పని చేసావు అని. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకొని మంచి పని చేసావు. దీన్ని ఎలా చెప్పొచ్చు? యూ డిడ్ ఏ గుడ్ జాబ్. యూ డిడ్ ఏ గుడ్ జాబ్ బై లెర్నింగ్ ఇంగ్లీష్. యూ డిడ్ ఏ గుడ్ జాబ్ బై లెర్నింగ్ ఇంగ్లీష్. నువ్వు అక్కడికి వెళ్ళి మంచి పని చేసావు. యూ డిడ్ ఏ గుడ్ జాబ్ బై గోయింగ్ దేర్. యూ డిడ్ ఏ గుడ్ జాబ్ బై గోయింగ్ దేర్. ఆమె ఇక్కడికి వచ్చి మంచి పని చేసింది. షీ డిడ్ ఏ గుడ్ జాబ్ బై కమింగ్ హియర్. షీ డిడ్ ఏ గుడ్ జాబ్ బై కమింగ్ హియర్. సో ఇలా మీరు గుడ్ జాబ్, యూ డిడ్ ఏ గుడ్ జాబ్ అంటే నువ్వు చేసి మంచి పని చేసావు అని. సో ఇలా నెగిటివ్గా అంతే ఐ డిడ్ ఏ మిస్టేక్, పాజిటివ్ అంతే ఐ డిడ్ ఏ గుడ్ జాబ్. ఓకేనా? సో వీటిని యూజ్ చేసి ఇలా సింపుల్గా మనం సెంటెన్స్ అనేవి మాట్లాడవచ్చు. సో మీ ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్. వాళ్ళు ఇక్కడికి వచ్చి మంచి పని చేశారు. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్.
సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ది బెస్ట్ ప్రాక్టీస్ కావాలనుకుంటే గో అండ్ వాచ్ దెమ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.